చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేశారు. ప్రజల బాగు కోసం నిత్యం పరితపించే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతియోశక్తే కాదు. ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు ఆయన చెప్పిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ ఇవాళ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మార్చినాయి. ఒక పీపీపీ రోడ్డు తీసుకురావాలని ఆ రోజు ఆయన వాజ్పేయి గారితో కూర్చుని చేసిన అటువంటి ఎన్నో ఆలోచనలు నేను దేశ ఆర్థిక వ్యవస్థని మార్చిని అంటే అతియోశక్తి కాదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో 2-3లో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశం చేసుకున్న అదృష్టం. ఎక్కడో ఎంతోమంది అంటారు నదులు అనుసంధానం చేయాలి అని, కానీ విడిపోయిన రాష్ట్రంలో 2014లో నిధులు లేమితో కూడా కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఘనత. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ అదృష్టం, గర్వకారణంగా కూడా ఫీల్ అవ్వాలి.